హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈ పర్టికులర్ వీడియోలో మనం నోట్ టూల్ అనేది మన ఫోటోషాప్లో ఎలా యూజ్ అవుతుంది అనే దాని గురించి తెలుసుకుంటున్నాం. అందుకే మీకు ప్రతి ట్యుటోరియల్లో ప్రాబబ్లీ మీకు ఈ స్క్రీన్ చూడంగానే మీకు 80% అరౌండ్ ఒక 50% ఏం చెప్పదలుచుకున్నాము అనేది ఈ స్క్రీన్లోనే పెట్టేస్తున్నాను నేను బేసిక్గా. అంటే మీరు ఎర్లీ మార్నింగ్ 9:30కి మంచిగా బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళి క్యాబిన్లో కూర్చుంటారు, ఇలా అతికించి పెట్టుంటారు మీకు. ఓకేనా? సో ఒక రకమైన ఫ్రస్ట్రేషన్, ఒక రకమైన హ్యాపీనెస్, నవ్వాలన్నా తెలియదు, ఏడవాలన్నా తెలియదు. నోట్స్ ఈజ్ నథింగ్ బట్ మీరు చేసిన వర్క్ పైన మీ బాస్ ఇచ్చే, లేదంటే మీ హెచ్ఓడి అవ్వచ్చు, లేదంటే వాళ్ళ ఆ హెచ్ఓడి పైన ఇంకొక హెచ్ఓడి, ఒక టీంలో 3-4 ఉంటారు పైన హైరార్కీలో. సో మీ బాస్కి నచ్చింది ఆ పైన ఇంకొక అతను కలర్ మార్చమంటాడు. సో నోట్స్ అనేది ఏంటంటే డైరెక్ట్గా త్రూ ఫోన్ కన్వర్షన్ ద్వారా, ఈమెయిల్ కన్వర్షన్ ద్వారా కాకుండా మీరు డిజైన్ పైనే వాళ్ళు నోట్ రాసేసి అదే పీడిఎఫ్ ఫైల్ని మీకు రీసెండ్ చేస్తుంటారు. ప్రాబ్లమ్ మీకు టెక్ మహేంద్రలో ఎప్పుడన్నా ప్రాబ్లం మీరు అటెండ్ అయ్యి ఉంటే ఇంటర్వ్యూస్, వాళ్ళు పీడిఎఫ్లోనే నోట్స్ రాసిచ్చి ఉంటారు. అంటే ఆ పర్టికులర్ పారాగ్రాఫ్ కలర్ మార్చాలి, దాని యొక్క సైజు మార్చాలి, దాని అలైన్మెంట్ లెఫ్ట్ నుండి రైట్ మార్చండి అనేది నోట్లో ఉంటుంది. కర్సర్ మీరు అక్కడ పెట్టంగానే మీకు అది డిస్ప్లే చేస్తుంది. ఓకేనా? థియరిటికల్గా ఎంతసేపు మాట్లాడడం అనేది మీకు నాకు ఆల్మోస్ట్ ఎనర్జీ వేస్ట్ పాయింట్. ఒక లైవ్ ఎగ్జాంపుల్ చూస్తే ఇది ఈజీగా అర్థమవుతుందని అనుకుంటున్నాను. కాబట్టి లెట్ us see లైవ్ ఎగ్జాంపుల్. దీన్ని ఒకసారి నేను క్లోజ్ చేస్తున్నాను. తెలుసు కదా, ఫైల్లో క్లోజ్. ఒక కొత్త డాక్యుమెంట్ అంటే సో పెట్టు స్క్రీన్ అనేది చూద్దాం. సో ఇది అంటే ఈ ఏరియాలో సే ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీ ఆర్ట్ వర్క్ అనుకుందాం. సేమ్ ఇప్పుడు నేను ఏదో ఒక మంచి బ్యూటిఫుల్ ఆర్ట్ వర్క్ తీసుకున్నానంటే మళ్ళీ సేమ్ మీ ఫోకస్ అంతా వర్క్ మీద ఉంటుంది తప్ప ఆ టూల్ పైన ఉండదని చెప్పే ఉద్దేశంతోనే నేను ఎంటీ క్యాన్వాస్ పైన రీసెర్చ్ చేస్తే మనకు టూల్ పైన క్లారిటీ అనేది ఈజీగా వస్తుంది. ఓకేనా? ఫైన్. ఈ నోట్స్ టూల్ తీసుకుందాం. ఎక్కడుంటుందో తెలుసు కదండి. సో ఐ డ్రాపర్లో లాస్ట్ నోట్. ఇప్పుడు ఏం చేస్తారంటే ప్రతి నోట్కి సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆల్రెడీ వర్క్ చేసి మీ హెచ్ఓడికి ఇచ్చారు. హెచ్ఓడి దానిపైన కొన్ని కామెంట్స్ రాస్తాడు. ఆ కామెంట్స్ రాసిన తర్వాత ఆ కామెంట్స్ని మీకు డైరెక్ట్గా ఇవ్వడం అనమాట. వాళ్ళ పైన ఉన్న ఇంకొక బాసుకు పంపుతాడు. ఇది నేను అనుకున్న కామెంట్స్ ఈ వర్క్లో, మీ అడ్వైజ్ ఏంటి, ఇది ఓకేనా లేకుంటే వీటిని మార్చమంటారని. అతను కొన్ని కామెంట్స్ రాస్తాడు. అతని తర్వాత ఫైనల్గా సీఈఓకి వెళ్తుంది. ఓకే, సీఈఓ మొత్తం అయిపోయిన తర్వాత ఆ సీఈఓ యొక్క ఒపీనియన్స్ అదంతా ఆయన మళ్ళీ ఇంకొక కొన్ని కామెంట్స్ రాస్తాడు. అది తిరిగి ఎవరికి వస్తుంది? మళ్ళీ డిజైనర్కి వస్తుంది. డిజైనర్ ఇవన్నీ మార్చి మళ్ళీ హెచ్ఓడికి పంపుతాడు. హెచ్ఓడి సో ఈ లైఫ్ లాంగ్ ఈ ముగ్గురు వీళ్ళు ఇలా లైఫ్ అంతా డిజైనర్ మాత్రం చుక్కలు కనబడతాయి అన్నమాట. ఓకేనా? సో ఎనీవే ఇక్కడ ఏంటంటే మీ హెచ్ఓడి పేరు వచ్చి ఒక లేడీ తీసుకుందామా, మంచి డేంజర్ నేమ్ చూద్దామా లేడీకి, చూడడానికి ఓకే లక్ష్మి అని పెడతాను. మీ హెచ్ఓడి లక్ష్మి అనుకుందాం. పేరు చూడంగానే చాలా మంచి ఆవిడ అనుకోవద్దండి. ఓకేనా? లేడీస్ బాసెస్ అంటే మీకు తెలుసు కదా. ఓకే, క్లిక్ చేసి లేడీస్ యాక్చువల్గా మనకి లేడీ బాస్ ఉన్నప్పుడు పేరు పెట్టి కూడా పిలవరు ఒక్కోసారి. అంటే మా హెచ్ఓడి చాలా గొప్ప ఆవిడ, ఆమెకి డెఫినెట్గా ఈజ్ ఎ వండర్ఫుల్ హెచ్ఓడి. బట్ అందరు మాత్రం అలా ఉండరు, ఎందుకంటే నేను చూశాను కాబట్టి చెప్తున్నాను. రెడ్ టు గ్రీన్ అంటుంది. అంటే దాని అర్థం ఏంటంటే ఆమె చెప్పేది ఈ ఏరియాలో ఉన్న రెడ్ని తీసేసి గ్రీన్ పెట్టమని అర్థం. ఓకేనా? సో ఇదండి. ఫైన్. సో నేను ఇక్కడ క్లిక్ చేశాను. అంటే ఈ నోట్ ఎవరు ఇచ్చారు? ఇలా హెచ్ఓడి అంటే మా హెచ్ఓడి పైన ఇంకొక అతను ఉన్నాడు. అతను టీమ్ సే ఫర్ ఎగ్జాంపుల్ జోన్ అన్నాం, లేదంటే స్మిత్ అన్నాం. ఇతను యుఎస్ అతను. ఓకేనా? ఈయన లక్ష్మి అనేది ఇండియా అతను. సో ఇక్కడ ఇతనేం చెప్తున్నాడంటే ఇలా క్లిక్ చేసుకొని డబుల్ క్లిక్ చేసి హాయ్ సురేష్ డిజైనర్, హాయ్ సురేష్ డైరెక్ట్గా మీకు డిజైనర్కి ఇస్తున్నాడు అతను కామెంట్. హాయ్ సురేష్, ఇట్ లుక్స్ great if you change logo color gray to orange, కొంచెం బెటర్గా ఉంటుంది ఇలా అప్రోచ్, వే ఆఫ్ అప్రోచ్. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక మెయిన్ ఉంటాడుగా, ఇంకొక పర్సన్, ఇతను మెయిన్ సీఈఓ అనుకుందాం. ఈ సీఈఓ పేరు వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక అతను డిమ్ అన్నాం. డిమ్ క్యాండిడేట్ అప్పుడప్పుడు ఆన్ అవుతాడు, అప్పుడప్పుడు ఆఫ్ అవుతాడు అనమాట. డిమ్ క్యాండిడేట్. ఇతను ఏం చేస్తున్నాడంటే ఎవ్రీథింగ్ గుడ్ బట్ అలైన్మెంట్ ఈజ్ యావరేజ్ అంటాడు. ఈ పదం ఎవరికి అర్థం అవుద్దంటే ఈ మధ్యలో ఉండేవాడు డిజైనర్కి అర్థం కాదు, మన హెచ్ఓడికి అర్థం కాదు. ఈ మధ్యలో ఉండే వాళ్ళ కమ్యూనికేషన్ ఎక్కువ ఉంటుంది. ఆయన రాసేది వీడికి ఒక్కడికే బాగా అర్థం అవుతుంది. ఓకేనా? ఇది నోట్స్ టూల్. సో ఇదేం చేస్తారంటే మనకు డైరెక్ట్గా పీడిఎఫ్లో సేవ్ చేసేసుకొని ఇంకా చాలా నోట్స్లు వస్తుంటాయి. అంటే మనం చేసిన వర్క్లో ఇంకా మీకు ఇక్కడ క్లిక్ చేసి మేక్ ఇమేజ్ సైజ్
15% బిగ్ అంటే ఆల్రెడీ ఉన్న ఇమేజ్ని 15% మార్చమంటున్నాడు. ఈ ఏరియాలో CHANG చేంజ్ ఫుటర్ కలర్ యాజ్ ఏ లోగో కలర్. మీరు ఏదో పెట్టారు ఇట్లా. ఈ కామెంట్స్ అన్నీ అయిపోయిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు పీడిఎఫ్లోనే ఎడిట్ చేస్తారు. యాక్చువల్గా ఇదంతా ఫోటోషాప్లో వాళ్ళు చేయరండి, వాళ్ళకి ఫోటోషాప్ నాలెడ్జ్ ఉండదు. బట్ బేసిక్గా వాళ్ళు యాక్రోబాట్ రీడర్లో చేస్తారు. నేను కూడా యాక్రోబాట్లో దీన్ని కన్వర్ట్ చేసి పీడిఎఫ్లో దిస్ ఈజ్ రివ్యూ. అప్పటికి దీని మీద రివ్యూలు అయింది, ఇది 9వ రివ్యూ అన్నమాట. అప్పటికి ఫైనలైజ్ కాలేదు డిజైన్, అందుకే రివ్యూ 9 అని పెట్టి ఆ రోజు డేట్ వేసి పెట్టుకుందాం, March 15th ఏప్రిల్ అట్లా అనమాట. ఓకే, సేవ్ అయిపోయింది. ఓకేనా. ఇప్పుడు దాన్ని ఒక్కసారి మీరు ఓపెన్ చేశారంటే ఇక్కడ డెస్క్టాప్లోకి వెళ్ళి ఇదండి. ఇప్పుడు నేను కామెంట్స్ క్లిక్ చేస్తే ఏమవుద్దంటే లక్ష్మి ఏమన్నది, ఇదిగోండి, ఇదిగో ఇక్కడ సెలెక్ట్ అయిపోయింది లక్ష్మి. అంటే మీ హెచ్ఓడి రెడ్ టు గ్రీన్ మార్చమన్నది. మీరు ఏం చేశారు, మార్చేసి ఇక్కడ రిప్లై కొట్టేసుకొని డన్ అంటే మీరు చేసేసారనమాట. సో మళ్ళీ స్మిత్లోకి వెళ్తారు. అంటే అతను చేసిన రివ్యూ ఏం రాశాడు, హాయ్ సురేష్, ఇట్ లుక్స్ గ్రేట్ ఇఫ్ యూ చేంజ్ దిస్ కలర్ టు గ్రే టు ఆరెంజ్. ఎస్ ఐ చేంజ్ ఇట్ సార్ అని రా. ఏదో మీ కన్వీనియంట్ అంటే మీరు చేయాలి కదా, ఎస్ ఐ హ్యావ్ చేంజ్డ్ అంటే మీరు ప్రతిదీ ఆ నోట్స్ని చూసుకుంటూ ఆ వర్క్ను కంప్లీట్ చేసేయాలన్నమాట. సో దీన్ని కూడా మీరు ఆన్ చేసేసేయండి. అంటే చెక్ మార్క్ పెట్టేసుకుంటున్నారు మీరు ఏమేం చేశారు. ప్రతిదీ ఆ వర్క్ అయిపోగానే అక్కడ రిప్లైలో డన్ అంటే మీరు చేసినవన్నీ. అంటే ఒక్కొక్క రివ్యూలో మీకు ఫ్రాంక్లీ స్పీకింగ్ మీరు నమ్ముతారో నమ్మరో, ఒక సింపుల్ డిజైన్కి కూడా ఒక్కోసారి 40 నుండి 50 వరకు మీకు రివ్యూ పాయింట్స్ మీ హెచ్ఓడి వాళ్ళ హెచ్ఓడి పైన వస్తాయండి. సో మీరు ప్రతిదీ ఇలా ఓపెన్ చేసుకొని చేశారా లేదా చేసుకుంటే అయిపోయింది. సో దట్ మీరు ఇలా స్క్రోల్ చేసుకుంటూ ఇలా చెక్ చేసుకుంటూ డన్ అని చెప్పి కామెంట్స్ రాసుకొని దీన్ని మళ్ళీ మీరు క్లోజ్ చేశారంటే అడుగుతుంది. ఇప్పుడు మీరు మళ్ళీ దీన్ని సేవ్ చేస్తున్నాను డెస్క్టాప్లో. ఓకే, ఇట్ ఈస్ కంప్లీటెడ్. కంప్లీటెడ్ అని అసలు ఆ పదమే మనకు లైఫ్లో రాదు, ఎందుకంటే అప్డేటెడ్ 10 అని పెడదాం. రివ్యూ అప్డేటెడ్ 10 అంటే నేను అప్డేట్ చేశాను, ఇది 10th మోడల్ అని పెట్టి సేవ్ చేసేసాను. సో అది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే దీన్ని ఓపెన్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ మీ టైం అయిపోయింది 6:30, మీకు లాగౌట్ టైము, మీరు మొత్తం 80 ఇచ్చారు. 80లో ఎన్ని వరకు కంప్లీట్ అయిపోయినాయి కామెంట్స్లోకి వెళ్ళి చూస్తే ఇక్కడ మీకు తెలిసిపోతుంది. ఇక్కడ చూడండి కామెంట్స్ అన్నీ ఇన్ని వాళ్ళు చెప్పిన ఎడిట్స్లో మీరు 5 చేశారు, మిగతా 3 ఉన్నాయి. మార్నింగ్ మళ్ళీ 9:30 లైవ్ స్టార్ట్ అవుతుందిగా, బ్రేక్ఫాస్ట్ అయిపోవాలి, రావాలి, కూర్చోవాలి, ఈ రివ్యూ చదువుకుంటూ ఎడిట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఫైల్ నేమ్ ఏమి ఇస్తారో తెలుసు కదా, రివ్యూ అప్డేటెడ్ 11 వస్తుంది. సో మొత్తాన్ని చూస్తే ఒక వర్క్ అవ్వద్దు అనమాట, ఇలా ఉంటుంది. ఓకేనా. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ నోట్స్ టూల్ అండి. ఓకేనా. నోట్స్ టూల్ అనేది ఎక్కువ మనం యాక్రోబాట్ రీడర్, యాక్రోబాట్ అనేది ఒక గ్రేట్ వండర్ఫుల్ అప్లికేషన్. సో మనకి ఫోటోషాప్ నేను ఇప్పటి వరకు 70 ట్యూటోరియల్స్ పెట్టాను, కానీ యాక్రోబాట్ రీడర్ మీద 120 పెట్టినా కానీ తక్కువ అని చెప్పొచ్చు. ఎందుకంటే రియల్ టైంలో మొత్తం ఒక మేనేజరల్ హెచ్ఓడి టాప్ హైయెస్ట్ మేనేజ్మెంట్ కేటగిరీ మొత్తం దీని నుండే యూజ్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్గా ఇక్కడ క్లిక్ చేసి అక్కడ నోట్ చేసేస్తారనమాట. దీనిపైన నేను ఒక ట్రైనింగ్ సెషన్ పెడుతున్నాను, అరౌండ్ ఒక 50 బేసిక్ వీడియోస్. టైం ఉంటే మీరు ఒకసారి చూస్తే మీకు యాక్రోబాట్ మీద కంప్లీట్ ఐడియా వస్తుంది. ఓకేనా. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే. సీ యూ సూన్.